అది ఆ నాయకత్వం వాళ్ళకి కావాల్సి వచ్చినట్టుంది. ఆ నాయకత్వాన్ని వాళ్ళని పెంచుకోమనండి. మేము మాత్రం హార్ట్ఫుల్గా ఇప్పుడు మేము వంగవీటి రాధాకృష్ణ గారు, జలీల్ ఖాన్ గారు మేమందరం ఉన్నాం దాంట్లో. ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు సామినేని ఉదయభాను గారు, పార్థసారథి గారు అందరం ఉన్నాం. అందరం ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చేస్తున్నాం, కానీ పార్టీకి పనిచేసిన వాళ్ళం వస్తున్నాం, కానీ అధికారం అనుభవించి ఎవరు రాలా. ఈ 4 ఏళ్లలో నేనేమన్నా అధికారం అనిపించానా ఏదన్నా దాంట్లో? ఏం లేదు కదా. ఇంకా అవకాశవాదం ఏముంది దాంట్లో? అదేమీ లేదు. బలహీన వర్గాలకి అన్ని పార్టీలు ఇస్తాయి. ప్రతి పార్టీలోనూ వాళ్ళకి మళ్ళీ 10 నిమిషాలకు ఒకసారి అదే మాట చెబుతూ ఉండవసరం. ప్రతి పార్టీలోనూ ఉంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు, వైసీపీ పార్టీలో ఉంటారు, అట్లాగే తెలుగుదేశం పార్టీలు ఎంతమంది నాయకులు అవ్వలేదు? బలహీన వర్గాల వాళ్ళు బీసీలు ఎంతమంది నాయకులు అవ్వలేదు? ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకి మళ్ళీ రోజు ఇదే పని ఇంకెవరికి ఇవ్వనట్టు 100 మందికి పోస్టులు ఇస్తున్నారని మనకి వాట్సాప్లోనూ సోషల్ మీడియాలోనే వస్తుంది. తప్పకుండా 2019లో ఆ రోజు నేనే కాబట్టే ఇచ్చారు. ఇచ్చిన ఎమ్మటే ఇప్పుడు పార్టీని పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నన్ను కాస్త 10 మందికి ఉపయోగపడేది చేయాలిగా. నన్ను తీసి పక్కన పెడితే మరి నేనట్టా ఉంటాను పార్టీలో? నేను అవకాశవాదం ఏం చేయాలి. ఉదయభాను గారు రాలేదులేండి. మన ఉదయభాను గారు, నేను సారథి గారు ఒక మాట అనుకొని ఇద్దరం కలిసి వచ్చేద్దాం అనుకున్నాం. తప్పకుండా వచ్చేస్తాం. తప్పకుండా అడుగుతారు సార్, తప్పకుండా అడుగుతారు. ఏమని అడుగుతారు? అన్న అంకులు నువ్వు అందరం కలిసి ఉందాం ఉండు అని అంకులు అంటే ఏముంటుంది. నా అభిప్రాయం మారిపోయిన తర్వాత ఎవరు చెప్పినా మనకి వినపడదు.